ఏలూరు జిల్లా నూజివీడులో రైస్ పుల్లింగ్ మోసం బయటపడింది. లక్షకు కోటి రూపాయలు ఇస్తామని ఆశ చూపించి డబ్బులు వసూలు చేసి ఉడాయించారు. 25 మంది నుంచి పలు దఫాలుగా నగదు వసూలు చేశారు. దాచపల్లి శ్రీనివాసరావు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి రైస్ పుల్లింగ్ పేరుతో 25 మందికి టోకరా పెట్టారు. నాసా నుంచి వచ్చిన వారు పరీక్షలు చేస్తారని, గోదాముల్లో వందల కోట్లు ఉన్నాయని ఫోటోలు చూపించిన నిర్వాహకులు నమ్మబలికించారు. డబ్బులు అడిగితే చంపేస్తామంటూ బెదిరించారు. నిందితుడు అమెరికా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడని బాధితులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నూజివీడు, గన్నవరం, ఏలూరు, గుంటూరు, ఒంగోలు సహా అనేక జిల్లాల్లో అమాయకుల నుంచి కోట్లు వసూలు చేసింది రైస్ పుల్లింగ్ ముఠా. నిందితుల్లో నూజివీడు చర్చ్ పాస్టర్ రేపాని ప్రసన్న కుమార్ కూడా ఉన్నారు. పాస్టర్ ప్రసన్న కుమార్ కేసులో A2గా పేర్కొన్నారు పోలీసులు. A1గా ఉన్న దాచపల్లి శ్రీనివాసరావు హైదరాబాద్లో స్థిరపడ్డారు. 17 మంది నుంచి ఇప్పటికే పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు అందింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ముఠా సభ్యులు డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో రైస్ పుల్లింగ్ మోసం బయటపడింది. లక్షకు కోటి రూపాయలు ఇస్తామని ఆశ చూపించి డబ్బులు వసూలు చేసి ఉడాయించారు కేటుగాళ్లు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, స్వాతి, మరోసారి రైస్ పుల్లింగ్ పేరుతో అమాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఘటనగా మరోసారి నూజివీడు నియోజకవర్గంలో బయటపడింది. ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించి ఇద్దరి మీద ప్రస్తుతం నూజివీడు పోలీసులు అయితే కేసు కూడా నమోదు చేశారు. A1గా నూజివీడు నుంచి హైదరాబాద్ వెళ్లి స్థిరపడినటువంటి దాచపల్లి శ్రీనివాస్ని కేసులో A1గా పేర్కొన్నారు. అదేవిధంగా A2గా నూజివీడులోనే చర్చి ఫాస్టర్గా పనిచేస్తున్నటువంటి ప్రసన్న కుమార్ని నిందితుడిగా కూడా చేర్చడం జరిగింది. అందరి నుంచి కూడా 4 నెలల కాలంలో ₹1,00,000 పెట్టుబడి పెడితే అవి ₹1,00,00,000 ఇస్తామని చెప్పడంతో ఈ విధంగా పెద్ద ఎత్తున అమాయకులు డబ్బులు ఈ రైస్ పుల్లింగ్ ముఠాకి చెల్లించినట్టుగా అయితే తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి లిఖితపూర్వకంగా ఇప్పటికే నూజివీడు పోలీసులకు 17 మంది ఫిర్యాదు కూడా చేశారు. అందులో నూజివీడు ప్రాంతానికి చెందిన వాళ్ళతో పాటుగా హైదరాబాద్కి చెందిన వాళ్ళు ఉన్నారు, ఏలూరు వాళ్ళు కూడా ఉన్నారు, గుంటూరుకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం 17 మంది కూడా కొంతమంది నేరుగా లక్షల రూపాయల సొమ్ముని చేతికి ఇవ్వడం జరిగింది. మరికొంతమంది ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ నుంచి, యాక్సిస్ బ్యాంకు అకౌంట్ నుంచి, అదేవిధంగా HDFC బ్యాంక్ నుంచి, యూనియన్ బ్యాంకుల నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్లు కూడా లక్షల రూపాయలు ఈ రైస్ పుల్లింగ్ ముఠాకి చెల్లించినట్టుగా ఫిర్యాదులో పేర్కొనడం కూడా జరిగింది. అదేవిధంగా ఎవరైతే దాచేపల్లి శ్రీనివాసరావు ఉంటాడో అతనికి ఏజెంట్గా ప్రస్తుతం ఎవరైతే చర్చి ఫాస్ట్ ఉన్నాడో రేపాని ప్రసన్న కుమార్ వ్యవహరిస్తున్నట్టుగా కూడా వాళ్ళు ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొనడం కూడా జరిగింది. తమతో పాటు మరి కొంతమంది దగ్గర కూడా ఇదే విధంగా డబ్బులు ఈ రైస్ పుల్లింగ్కి సంబంధించిన కొన్ని వీడియోలు చూపించి దానికి సంబంధించి డబ్బులు వసూలు చేసినట్టుగా బాధితులు ఇప్పటికే ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. డబ్బులు అడిగితే కూడా వీళ్ళు బెదిరింపులకు పాల్పడుతున్నారనే అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఈ పోలీసులకైతే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇద్దరి మీద పోలీసులు చీటింగ్ కేసు కూడా నమోదు చేశారు. కొంతమంది 4 నెలల సమయమే కావడంతో డబ్బులు ఇంటికి సంబంధించిన ఇళ్ల పట్టాలు వాటన్నిటిని కూడా తాకట్టు పెట్టి కొన్ని చోట్ల అప్పులు తీసుకొచ్చి ఈ రైస్ పుల్లింగ్ ముఠాకి డబ్బులు ఇచ్చి మోసపోయినట్టుగైతే తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో నూజివీడు టౌన్ పోలీసులకే కాకుండా అటు ఏలూరు కానీ, ఒంగోలు కానీ, అదేవిధంగా హైదరాబాద్లో కూడా వీళ్ళ మీద ఎటువంటి ఏమైనా ఫిర్యాదులు అందాయా ఈ అంశానికి సంబంధించి అని కూడా పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది. దీంతో పాటు నిందితులకు సంబంధించి గతంలో కేసులు ఏమైనా ఉన్నాయనే దాని మీద కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇంకా ఏ జిల్లాల్లో ఈ విధంగా రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలు చేశారనే అంశం మీద పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. దీంతో పాటు నిందితులు డబ్బు కట్టలతో ఉన్నటువంటి వీడియోలు, ఫోటోలు కూడా వైరల్గా మారడంతో వాటి మీద కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ వీడియోల్లో ఉన్న వ్యక్తులు ఈ దాచపల్లి శ్రీనివాసరావు, పాస్టర్ ప్రసన్న కుమార్తో పాటు ఈ డబ్బులు తీసుకుంటున్నటువంటి ముఠా సభ్యులు ఎవరు అనే దాని మీద కూడా వీడియోలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయిలో DSP పర్యవేక్షణ అయితే విచారణ కొనసాగుతోంది. స్వాతి, రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మీకు అందరికి బాగా గట్టిగా ఇస్తాను, షాపింగ్ కాంప్లెక్స్ కొనిస్తాను, మీకు బ్యాంక్ బ్యాలెన్స్లు కూడా ఉంటాయి, మొత్తం నేను
బ్యాంక్ త్రూనే వస్తుంది అమౌంట్ అని చెప్పాడు సార్. చెప్పిన తర్వాత మళ్ళీ అమౌంట్ తీసుకురండి అన్నాడు సార్. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఒక 30 లక్షలు ఎంత మళ్ళీ వేసాం, మళ్ళీ ఇచ్చాం. తర్వాత ఇళ్ల కాగితాలు అవి పెట్టేసి అవి మొత్తం పెట్టేసి హైదరాబాద్లో డాక్యుమెంట్లు పెట్టేసి అమౌంట్ తీసుకొచ్చాం సార్. 2,70,00,000 ఇచ్చిన తర్వాత వర్క్ అయిపోతుంది. ఆ వర్క్ చేసిన వాడికి కరోనా టైంలో ఫుడ్ పాయిజన్ అయింది, ఆడు హాస్పిటల్లో ఉన్నాడు, అమౌంట్ రాదు, లేటు పట్టిద్ది అని అన్నారు సార్. 500 కోట్ల రూపాయలు ఆల్రెడీ వచ్చేసినాయి బ్యాంక్, మా ఇంటి దగ్గర గోడౌన్లో ఉన్నాయి, మీకు ఇన్వెస్ట్మెంట్ చేసి పంపిస్తాను, బ్యాంక్ త్రూ పంపిస్తాను కుమార్ గారు,